వీరి పేరు కృష్ణమూర్తి గారు. ఆ బిల్డింగ్ సంబంధించిన బిల్డర్. అలాగే వీళ్ళ మిస్సెస్ పేరు కోకిల, కర్ణాటక. యాక్చువల్గా వీరి వయసు 39 ఇయర్స్. వీరు ఈ అదృష్టం పెట్టుకున్నాక చాలా 1500 కిలోమీటర్ల నుంచి వచ్చారు. వీరు 1500 కిలోమీటర్లు రానుకోను జగ అయినా సరే వచ్చారు, వచ్చి పెట్టుకున్నారు. సార్ మీరు పెట్టుకుని చూపించండి అదృష్టం. ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు? ఒక సంవత్సరం క్రితం పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చారు అదృష్టం పెట్టించడానికి. పెట్టుకున్నాక జీవితం అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచో అనుకున్నట్టు మంచి పెళ్లి కావాలనుకున్నాను, పెళ్లి అయిపోయింది. అలాగే అదృష్టం రత్నం పెట్టుకున్నాక ఇల్లంతా అద్భుతంగా మారిపోయింది. మంచి డబ్బులు వచ్చినాయి, మంచి కుటుంబం ఏర్పడిపోయింది, రోజు సంతోషంగా ఉంది. అంతకుముందు అన్ని విషయాల్లో టెన్షన్ ఉండేది, టెన్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు జీవితం చాలా బాగుంది. నాకు 100 కోట్లు సంపాదిస్తానని ఒక ధైర్యం కూడా వచ్చిందని ఆయన ముఖంలో చూసి ఆయన్ని అడుగుతాం. అసలు ఆయన వాడే చెప్తారు. అయ్యా మీ పూర్తి పేరు? కృష్ణమూర్తి. ఎక్కడ ఉంటారు? కర్ణాటక, మాలూరు. మాలూరు అంటే పోలార్ జిల్లానా? పోలార్ జిల్లా, మాలూరు తాలూకా. ఇప్పుడు రానుపోని ఎంత అక్కడి నుంచి ఇక్కడికి 1500 కిలోమీటర్లు. అయ్యా అదృష్టం పెట్టుకునే ముందు అప్పుడు మీకు ఆ డబ్బులు కూడా ఇబ్బంది ఉందా పెట్టుకోవడానికి? చాలా ఇబ్బందిగా ఉంది. అదృష్టం పెట్టుకున్నాక పెళ్లి అయ్యి లేదు. అదృష్టం పెట్టుకున్నాక పెళ్లి అయ్యా, కొంచెం సమాధానంగా ఉన్నాను. టెన్షన్ పోయింది, అంత ఫుల్ ఫ్రీ అయ్యింది. ఇప్పుడు ముందుకు ఇంకా కొంచెం డబ్బు సంపాదించాలని పెద్దగా అదృష్టం కొద్దిగా వద్దు సార్. మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు నేను చెప్పినట్టు 100 కోట్లే. ఎందుకంటే మీరు చేసే పని మామూలు పని కాదు. బిల్డర్ పని అంటే మామూలు కాదు. ఇదివరకు ఏ చేసినా నష్టం వచ్చింది, ఇప్పుడు ఏ చేసినా లాభం వస్తుంది కదా. అసలు మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంటది. 100 కోట్లు మనసులో పెట్టుకోండి, అంతే. పొద్దున మంత్రం రాత్రి మంత్రం చదువుకోండి, మీకు అనుకున్న దానికి వెళ్ళే వరకు వద్దు. ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే అసలు అదృష్టం పెట్టుకుందాం అనుకుంటే నాకు అసలు అదృష్టం పెట్టుకోవడానికి డబ్బులే లేవు. ఏదో అదృష్టం పెట్టుకుందాం నేను మనసులో నిర్ణయించుకున్నాను. 2 రోజుల్లో డబ్బులు కూడా వచ్చేసినాయి. అంతేనా? 2 days లో డబ్బులు వచ్చినాయి. అంతకుముందు అదృష్టం పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేవు. అంతగా ఆర్థిక ఇబ్బందులో ఉన్నాను నేను. అదృష్టం పెట్టుకుందాం నేను నిర్ణయించుకుని ఎమ్మటే నాకు డబ్బులు వచ్చేసినాయి, పెట్టుకున్నాను నేను. పోలార్ జిల్లా కదా, అక్కడ ఏంటి స్వామి? పోలార్ జిల్లా ఏంటి అక్కడ ఫేమస్? ఏం పంటలు పండుతాయి? ఎక్కువ రైతులేనా? వెజిటబుల్స్ ఎక్కువ అక్కడ. ఓహో, వాటర్ అవన్నీ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వారి ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చారు. వాడికి కూడా అదృష్టం వేద్దామని ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి అసలు ఎంత మంచిగా అయింది నేను కూడా ఇద్దాం అనుకొచ్చారు. అయ్యా మీ పూర్తి పేరు చెప్పండి. సుదర్శన్. మీకు సర్నేమ్ ఉండదా? ఇంటి పేరు ఏముండదా? అంటే కొంతమందికి ఉండదు, కొంత తండ్రి పేరు. ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారు అనుకో, తండ్రి పేరే సొంత ఇంటి పేరు లాగా పెట్టుకుంటారు. అయితే ఏం చేస్తున్నారు స్వామి మీరు? ఓకే. షాప్ పేరు ఏంటి? మీరు పెట్టుకుందామని అనుకున్న కాడి నుంచి మంచి జరగడం మొదలైందా? ఎప్పుడైనా సరే మీరు పెట్టుకుందాము అని మనసులో రాగానే అప్పటి నుంచి మంచి స్టార్ట్ అవుతుంది. ఫోన్లో నా ఫోటో పెట్టుకోగానే, నా ఫోటో అనుకుంటారు, అది నా ఫోటో కాదు. యాక్చువల్గా అమ్మవారికి ఉపవాసం ఉంటుంది కాబట్టి మీరు నా ఫోటో పెట్టుకున్నా, అమ్మవారికి ఫోటో పెట్టుకున్నాండి. ఫోటో పెట్టుకున్నాక ఎలా ఉంది? ఫోటో పెట్టుకోగానే మీకు ఆ క్షణం నుంచే మీకు తేడా తెలిసిపోతుంది. ఎందుకంటే అమ్మవారు తన యొక్క 16 చేతులతో వచ్చి 16 చేతుల్లో 16 బంగారు కలశాలు, అదృష్టాలు, ఐశ్వర్యము, చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ మీకు జరగడానికి అనుకూలంగా చేసేస్తుంటారు. అందువల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అనమాట. మీకు తెలవకుండానే అమ్మవారి దగ్గరకు వచ్చినట్టు అనమాట. అందరూ అదే చెప్తుంటారు, పెట్టుకోగా మేము ఫోటో పెట్టుకోగానే చాలా మంచిగా అయిపోయింది సార్, మంచిగా అయిపోయింది. అసలు అంతకుముందు అదృష్టం అంటే 1,16,000 పెట్టాలంటే ఎంత కష్టం అనిపోయిన అనుకునేవాళ్ళం. ఈ రోజున ₹1,00,000 అంటే కూడా లెక్క లేకుండా అయిపోయిందని చెప్తుంటారు. అలాగే మీలాగే అందరూ కూడా కొద్దిగా ఎక్కువ పనులు, పెద్ద పనులు చేసుకోండి. ఎక్కువ లాభం వచ్చే పనులు, పెద్ద పనులు, ఐశ్వర్యానికి సంబంధించిన పనులు చేసుకోండి. మీకు అలాగే పేరు కానీ వ్యవహారం కానీ మీకు ఏం కావాలో ఎప్పుడైనా సహకారం చేస్తాము. అయ్యా మీలాగా అందరూ కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే పెట్టుకోవటమే కాదు, మీ పక్కన వాళ్ళతో కూడా పెట్టించాలి. ఎప్పుడు కూడా